మచిలీపట్నం ఎస్ఐ చాణక్య వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. 3 రోజుల క్రితం పోతేపల్లి జాతరలో 3 వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు మూకుమ్మడిగా దాడి చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిఖిల్, సాయి, వెంకటేష్లను ఎస్ఐ చాణక్య విచారణ పేరుతో పిలిచి దాడి చేశాడు. టీడీపీ వాళ్లను కుర్చీలో కూర్చోపెట్టి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఎస్ఐ చాణక్య చావబాదారు. టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఎస్ఐ చాణక్య తీరుపై పేర్ని నాని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దెబ్బలు తిన్న వారిని స్టేషన్ కు పిలిపించి కొట్టడం దారుణమన్నారు. ఘటనపై డీఎస్పీకి ఫిర్యాదు చేశామని పేర్ని నాని తెలిపారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, చాణక్య ఓవరాక్షన్ చేసిన ఘటన చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ఒక 3 రోజుల క్రితం కొత్తపల్లి గ్రామానికి సంబంధించిన జాతరలో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో 40 మంది టీడీపీ గుండాలు వైసీపీ కార్యకర్తలైన ఎవరైతే నిఖిల్ అలాగే బోనసాయి వెంకటేష్ ఉన్నారో వారి మీద తీవ్రంగా దాడి చేశారు. ఆ దాడిలో వారికి తలకు బలమైన గాయాలని, మిగతా అనేక శరీర భాగాల చోట తీవ్రమైన గాయాలయ్యాయి. ప్రస్తుతం వారు మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి. అయితే చికిత్స పొందుతున్న వారిని స్టేషన్ కి బందర్ తాలూకా స్టేషన్ కి ఎస్ఐ పిలిచారంటూ కూడా సిబ్బంది చెప్పడంతో వాళ్ళంతా కూడా ఎస్ఐ పిలిచారు కాబట్టి వెళ్లారు. దీంతో అక్కడ వాళ్ళను చాణక్య వారి మీద తీవ్ర ప్రతాపం చూపించారు. తన చేతిలో ఉన్న లాఠీతో పాటు బూటు కాళ్లతో వారిపై విరుచుకుపడ్డారు. టీడీపీ వాళ్ళని కుర్చీలో కూర్చోబెట్టి వారి ముందే వైసీపీ కార్యకర్తల మీద తీవ్రంగా దాడి చేశారు. మేము దెబ్బలు తింటే మమ్మల్ని ఎందుకు మా మీద దాడి చేస్తున్నామని ప్రశ్నిస్తే మీ మీద వేరే కేసులు బనాయిస్తామని కూడా బెదిరించారు. దీంతో ఈ స్టేషన్ కు వీరిని పిలిచి చావబాదుతున్న విషయాన్ని తెలుసుకున్న ఎవరైతే ఎమ్మెల్యే పేరు నాని ఉన్నారో తన అనుచరులతో పాటు పెద్ద ఎత్తున స్టేషన్ కి చేరుకున్నారు. బయట వైసీపీ శ్రేణులు ఆందోళన కూడా వ్యక్తం చేశారు. పోలీసులు ఈ తరహాలో ఎన్నికల సమయంలో ఇలా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన వారు ఇలా ఒక పార్టీకి ముఖ్యంగా టీడీపీకి కొమ్ము కాసేలాగా వ్యవహరించడం సరికాదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన మీద డిఎస్పీ కూడా ఇప్పటికే ఫిర్యాదు చేశారు. పేరు నాని ఫిర్యాదును తాము పరిశీలిస్తామని డిఎస్పీ కూడా చెప్పారు. అయితే గడిచిన కొద్ది రోజులుగా ఏ చిన్న కేసు వచ్చినా సరే కూడా చాణక్య ఇదే తరహాగా టీడీపీకి ఫేవర్ గా పనిచేసేలాగే వ్యవహరిస్తున్నారని పేరు నాని ఆరోపిస్తున్నారు. వైసీపీకి సంబంధించిన నాయకులు స్టేషన్ కి వెళ్తే స్టేషన్ లోకి రాకుండా అడ్డుకుని టీడీపీ నేతలకు కుర్చీలు వేసి కూర్చోబెట్టి వారికి మర్యాద రాజమర్యాదలు ఇవ్వండి పేరు నాని ప్రశ్నించిన పరిస్థితి ఉంది. ఇద్దరు వైపు అంటే 2 వర్గాలు గొడవ పడినప్పుడు 2 వర్గాలను పిలిచి మాట్లాడాలి కానీ ఒక వర్గం వారిని కుర్చీల్లో కూర్చోబెట్టి మరొక వర్గం వారిని ఇలా చాపాసం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. ఖచ్చితంగా టీడీపీ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న చాణక్య మీద చర్యలు తీసుకోవాలని అయితే పేరు నాని కావచ్చు అలాగే వైసీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే డిఎస్పీకి ఫిర్యాదు కూడా చేశారు. రైట్, థ్యాంక్ యూ అశోక్.